గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. బర్త్డేస్ గురించి ఒక చిన్న రీల్ చేయాలనుకున్నాను. కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను. రియలీ బర్త్డే, వాట్ ఈస్ బర్త్డే? బర్త్డే ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ టైమ్ టు ప్రేజింగ్ ద క్రియేటర్ కదా. నిజమే, ఇదొక సమయం. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించిన విధానంని బట్టి మరి ఆయనను స్తుతించడం అనేది మరి బర్త్డే రోజు ప్రత్యేకమైనటువంటి రోజు. అంతేకాదు, ఈ యొక్క బర్త్డే అనేది మరి ఇట్స్ అ టైమ్ టు ప్రేజింగ్ గాడ్ ఫర్ ఈవెన్ దో వీఆర్ అన్వర్ది ద ప్రెసింగ్ లవ్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు రిమెంబర్ దట్. అంతే కదా, మరి మనము అర్హత లేకున్నా ఆయన కృప ద్వారా ఆయన యొక్క ప్రేమ, ఆ యొక్క గొప్ప ప్రేమను బట్టి మరి ఈ యొక్క బర్త్డే సమయంలో మనం ఆయనని స్తుతించాలి. అది ఒక సమయం, బర్త్డే ఒక సమయం. అంతేకాదు, మరి బర్త్డే రోజు మరి ఆయన యొక్క కృప, ఆయన మనకిచ్చినటువంటి దయా కిరీటాన్ని బట్టి ఆయనను మనము స్తుతించాలి. అదొక సమయం. బర్త్డే అనేది నిజమే, అదొక స్పెషల్ డే. మరి దేవుని యొక్క ప్రతి ఒక్క ఈదిని బట్టి, మన జీవితంలో గడిచినటువంటి సమయాలను బట్టి, గడిచినటువంటి కాలంలో దేవుని యొక్క కార్యాలను బట్టి, ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ప్రణాళికలని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు, లేక మనము బేరీజు వేసుకోవచ్చు. ఆయనకు చిత్తం ఏంటి అనేది మనము తెలుసుకోగలుగుతాం. మన జీవితంలో జరిగే ప్రతి అణువున కూడా జరిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, మనం తెలుసుకొని ముందుకు వెళ్ళొచ్చు. అంతేకాదు, మరి ఇట్స్ టైమ్ టు ప్రైజ్ గాడ్ ఫర్ హీ నోస్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ అవర్ బాడీ, అవర్ హార్ట్ అండ్ అవర్ మైండ్ కదా. మన ఆలోచనలు, మన దేహము, మన హృదయంలోని ప్రతి అణువు కూడా ఆయనకు తెలుసు. కాబట్టి బర్త్డే ఈజ్ ఎ స్పెషల్ డే టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. బర్త్డే నాడు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించడం అనేది మరి ఒక మంచి సమయం. ప్రైజ్ గాడ్. అంతేకాదు, ప్రతి బర్త్డే కూడా దేవుడు మనకిస్తున్నటువంటి సిద్ధపడటానికి ఇచ్చేటటువంటి సమయం అని మనం గ్రహించుకోవాలి. ఎందుకు సిద్ధపడాలి అంటే లార్డ్ ఆఫ్ హోస్ట్, ఏదైతే సర్వ సైన్యము, దేవదూతల సైన్యము ఎవరైతే దేవుని స్తుతిస్తూ ఉంటున్నారో ఆ గుంపులోకి మనం చేరడానికి దేవుడు మనకిస్తున్నటువంటి మంచి సమయము బర్త్డే.